బ్రిటిష్ మిలిటరీలో ఒక సార్జెంట్ ఉంటాడు. మంచి శ్రేష్టమైనటువంటి జీవిత విధానము ఉన్నదాన్ని బట్టి క్రైస్తవ కార్యక్రమాలు చూసేదానికి ఆ మిలిటరీలో ఆయన్ని అధిపతిగా నిర్ణయిస్తారు. మీరు ఏ విధంగా యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించారు చెప్పమని ఆయన అడిగినప్పుడు, మా క్యాంపులో ఒక్క క్రైస్తవుడు మాత్రం ఉండేవాడు. ఆ ఒక్క క్రైస్తవుని మేమంతా కూడా ఎగతాళి చేసేవాళ్ళం. ఒకరోజు నా ప్రక్కనే ఆ క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే నా బూటు తీసుకొని అతని తల మీద నేను కొట్టాను. కొడితే కూడా అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమీ అనలేదు. ఉదయం నేను చూసేటప్పటికి ఆ షూస్ అంతా కూడా మెరిసిపోతా ఉన్నాయి. ఏ వ్యక్తినైతే నా బూటుతో తల మీద కొట్టానో అతడే నా బూట్లు పాలిష్ చేసి తల మెరిసేటట్లుగా చేశాడు. దానిని బట్టి నేను రక్షింపబడ్డాను. ఇట్ వాస్ టూ మచ్. ఇట్ బ్రోక్ మై హార్ట్. ఐ కుడెంట్ రెసిస్ట్ సచ్ టెస్టిమనీ. ఐ సరెండర్డ్ టు క్రైస్ట్ అని ఆయన ఆ పదాలు అక్కడ రాశాడు.